సోషల్ మీడియాలో ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ సడన్ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ వార్తలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు దీప్తి షణ్ముఖ్ జోడీని చూసి మురిసిపోయిన ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఈ కొత్త ట్విస్ట్తో షాక్ అవుతున్నారు. షణ్ముఖ్ జస్వంత్ సక్సెస్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లోయింగ్ అనిపించక మానదు. కానీ కెరీర్లో అతను ఎంత ఎత్తుకు ఎదిగాడో పర్సనల్ లైఫ్లో అంతటి నరకాన్ని చూశాడు. 7 ఏళ్ల సుదీర్ఘమైన లవ్ స్టోరీ ఒక్క బిగ్ బాస్ మూలాన బ్రేకప్ అవుతుందని ఎవరైనా ఊహించగలరా? అసలు షణ్ముఖ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 7 ఏళ్ల ప్రేమని వదిలేసి షణ్ముఖ్ ఈ కొత్త బంధానికి ఎందుకు ఓకే చెప్పాల్సి వచ్చింది? దీప్తి షణ్ముఖ్లు ఎందుకు విడిపోయారు? షణ్ముఖ్ పెళ్లిలో బయటపడ్డ రహస్యాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు. ఇది ప్రేమ, ఆశ, కలలు, గుండెకోత మరియు జీవితం నేర్పే ఎన్నో పాఠాల సమాహారం. షణ్ముఖ్ అంటే సినిమా నేపథ్యమున్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కాదు. కనీసం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. అతను కేవలం ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 4 గోడల మధ్య కంప్యూటర్ స్క్రీన్ ముందు గడిచిపోయే ఒక రొటీన్ జీవితం అతనిది. కానీ అతని లోపల ఏదో సాధించాలనే తపన, కల పట్ల, ముఖ్యంగా డాన్స్ మరియు యాక్టింగ్ పట్ల అపారమైన ఆసక్తి దాగి ఉండేవి. తనలో ఉన్న ఆ అద్భుతమైన ప్రతిభను ప్రపంచానికి చూపించాలనే కోరిక అతన్ని నిలవనివ్వలేదు. అప్పట్లో అతని దగ్గర పెద్దగా వనరులు కూడా లేవు. చేతిలో ఉన్న ఒక సాధారణ మొబైల్ ఫోన్ మరియు ఒక చిన్న DSLR కెమెరాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ప్రారంభించాడు. ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టుగా అతను యూట్యూబ్లో కవర్ సాంగ్స్ చేస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మొదట్లో ఏ ప్రయత్నమైనా అంత సులభంగా విజయవంతం కాదు కదా. తను ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన కవర్ సాంగ్స్ వీడియోలను చూసేందుకు అప్పట్లో కేవలం 15 మంది వ్యూవర్స్ మాత్రమే ఉండేవాళ్లు. అవును, మీరు విన్నది నిజమే, కేవలం 15 మంది. కానీ ఆ 15 మంది ఇచ్చిన ప్రోత్సాహమే అతనికి కొండంత అండగా నిలిచింది. 10 మంది చూస్తున్నారా, 10,000 మంది చూస్తున్నారా అని ఆలోచించకుండా తన పని తను చేసుకుంటూ పోయాడు. తనలోని టాలెంట్ను నమ్ముకున్నాడు. నెమ్మదిగా అతని వీడియోల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు తన ప్యాషన్ కోసం అహర్నిశలు శ్రమించాడు. చిన్న చిన్న D2L వీడియోలు, ఫార్ములా వీడియోలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. అతని డాన్స్ మూవ్స్, అతని యాక్టింగ్ స్కిల్స్ నెమ్మదిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మొదలయ్యాయి. ఆ తర్వాత అతని కెరీర్లో వచ్చిన మరో కీలకమైన మలుపు షార్ట్ ఫిల్మ్స్. షణ్ముఖ్ కవర్ సాంగ్స్కే పరిమితం కాకుండా నటన మీద ఉన్న మక్కువతో షార్ట్ ఫిల్మ్స్ వైపు అడుగులు వేశాడు. అందులో భాగంగా అతను చేసిన 2.1, అలాగే వరల్డ్ ఫేమస్ హస్బెండ్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక సామాన్యమైన కుర్రాడిలా, పక్కింటి అబ్బాయిలా కనిపించే అతని రూపం, సహజమైన నటన యూత్కు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా సిరీస్లు, అలాగే పోలీస్ బ్యాక్డ్రాప్లో వచ్చిన కథలు అతని కెరీర్కు మరింత ఊపునిచ్చాయి. తన సొంతంగా వెబ్ సిరీస్లు చేస్తూ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్థాయి నుండి ఒక నిర్మాత స్థాయికి ఎదిగాడు. సోషల్ మీడియాలో అతనొక సెన్సేషన్గా మారిపోయాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ ఎదుగుదల అతనికి టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్లో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 5లో ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టడం అనేది అతని కెరీర్లోనే అతిపెద్ద మైలురాయిగా చెప్పొచ్చు. 100 రోజుల పాటు సాగే ఆ మానసిక సంఘర్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తనదైన శైలిలో ఆడుతూ కోట్ల మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆటలో అతను చూపించిన నిజాయితీ, స్నేహం మరియు తనకంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన స్టైల్ అతన్ని ఫైనల్స్ వరకు తీసుకువెళ్లాయి. ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్గా నిలిచి తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. మొబైల్ కెమెరాతో 15 మంది వ్యూయర్స్తో మొదలైన ఒక సాధారణ కుర్రాడి ప్రయాణం బిగ్ బాస్ వేదిక మీద రన్నరప్గా నిలిచే స్థాయికి చేరుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథ. అయితే వృత్తిపరంగా అతను ఎంత ఎత్తుకు ఎదిగాడో వ్యక్తిగత జీవితంలో కూడా అంతే స్థాయిలో ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అతని ప్రేమ జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్. దీప్తితో అతను 7 ఏళ్ల పాటు సాగించిన ప్రేమ ప్రయాణం అందరికీ తెలిసిందే. వారిద్దరి బంధం ఎంతో దృఢమైనదని, వారు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అభిమానులు ఎంతో నమ్మారు.
వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్గానే ఉండేవి. వాళ్ళ ప్రేమ కథ చూసి ఇది ఖచ్చితంగా 100% గ్యారంటీ ఉన్న బంధం, వీరు తప్పకుండా పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు. 7 ఏళ్లు అంటే మాటలు కాదు, ఒక మనిషి జీవితంలో ఎంతో అమూల్యమైన సమయం. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో వారు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఒకరికొకరు ఎంతో అండగా నిలిచారు. కానీ కాలం ఎప్పుడూ మనం అనుకున్నట్లుగా ఉండదు కదా. విధిరాతను ఎవరూ మార్చలేరు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఊహించని విధంగా వారి బంధంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ జంట మధ్య దూరం పెరిగింది. చివరికి ఆ 7 ఏళ్ల సుదీర్ఘమైన ప్రేమ ప్రయాణం ఒక విషాదకరమైన బ్రేకప్తో ముగిసింది. ఈ హార్ట్ బ్రేక్ అనేది కేవలం వారికి మాత్రమే కాదు, వారిని ప్రేమించిన ఎంతోమంది అభిమానులకు కూడా ఒక పెద్ద షాక్. 100% గ్యారంటీ అనుకున్న బంధం విడిపోవటం అనేది ఎవరూ జీర్ణించుకోలేని విషయం. ఇరు కుటుంబాల మధ్య జరిగిన పరిణామాలు, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, ఇవన్నీ ఆ సమయంలో వారిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేశాయి. ప్రేమలో విఫలం కావడం, అందులోనూ పబ్లిక్ డొమైన్లో ఆ బ్రేకప్ జరగడం అనేది ఒక వ్యక్తికి ఎంతటి నరకాన్ని చూపిస్తుందో మాటల్లో చెప్పలేం. ఆ హార్ట్ బ్రేక్ నుండి కోలుకోవటానికి అతనికి చాలా సమయమే పట్టింది. కానీ జీవితం ఎక్కడ ఆగిపోదు కదా. ప్రతి చీకటి రాత్రి తర్వాత ఒక ఉదయపు వెలుగు వస్తుందన్నట్లుగా అతని జీవితంలోకి మరో కొత్త మలుపు వచ్చింది. అదే అతని సడన్ ఎంగేజ్మెంట్ మరియు పెళ్లి వార్త. 7 ఏళ్ల ప్రేమని వదులుకుని ఇప్పుడు ఈ కొత్త పెళ్లి కోసం అతను సిద్ధపడటం అనేది అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈ నిర్ణయం వెనుక ఎన్నో రహస్యాలు, కుటుంబపరమైన విషయాలు దాగి ఉన్నాయని అర్థమవుతోంది. ఒక బిగ్ ఫ్యాట్ ప్రపోజల్తో ఈ కొత్త బంధం మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి వార్త దీప్తికి కూడా ఒక ఊహించని పెద్ద షాక్ లాంటిదే. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వ్యక్తి ఇప్పుడు మరొకరితో జీవితాన్ని పంచుకోవటానికి సిద్ధపడటం అనేది జీర్ణించుకోవటం ఎవరికైనా కష్టమే. కానీ పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు మరియు జీవితం నేర్పిన పాఠాలు బహుశా ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అతను తన పాత జ్ఞాపకాలను వెనుకకు నెట్టి ఒక ఫ్యామిలీ మనిషిగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో తన కెరియర్ను కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు మరియు సోషల్ మీడియా ప్రాజెక్ట్స్తో బిజీగా మారబోతున్నాడు. ఒకప్పుడు 15 మందితో మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా సాగుతోంది. అతని జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా జీవితం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఆగిన చోట నుండే మళ్లీ కొత్తగా ప్రారంభించే ధైర్యం ఉండాలే కాని ఏదైనా సాధించవచ్చు. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొదలై మొబైల్ కెమెరాతో కవర్ సాంగ్స్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ రన్నరప్ స్థాయికి ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. అలాగే 7 ఏళ్ల సుదీర్ఘమైన ప్రేమ బంధం అర్ధాంతరంగా ముగిసిపోయి హార్ట్ బ్రేక్ ఎదుర్కొని ఇప్పుడు ఒక కొత్త పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న విధానం ఎన్నో భావోద్వేగాల కలయిక. ఈ కథ మనల్ని తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ప్రేమ, కెరీర్, కుటుంబం, ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో, అలాగే జీవితం మన ముందు ఉంచే సవాళ్లను ఎదుర్కొని ఎలా నిలబడాలో ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. విధిరాతను ఎవరూ తప్పించలేరు అంటారు కదా. బహుశా షణ్ముఖ్ జీవితంలో కూడా ఇదే జరిగిందేమో. ఏది ఏమైనా అతని భవిష్యత్తు ప్రయాణం మరింత ఆనందంగా, విజయవంతంగా సాగాలని మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీలో షణ్ముఖ్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.